కేదార్నాథ్ ఆలయంలో అసలు శివలింగం ఉండదనే విషయం మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేంటి జ్యోతిర్లింగం అంటే శివలింగం ఉండాలి కదా అనుకుంటున్నారా? పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసిన మారణ హోమానికి ప్రాయశ్చిత్తం కోసం ఆ మహాదేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్లారు. వారికి దర్శనం ఇవ్వడం ఇష్టం లేని ఆ మహాదేవుడు ఎద్దు రూపంలోకి మారి తప్పించుకుని తిరిగాడు. పాండవుల్లో ఒకడైన భీముడు ఎద్దు రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గ్రహించి పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంటనే శివుడు భూమిలోకి దూరిపోతాడు. భీముడు ఆ ఎద్దు మోపురాన్ని పట్టుకుంటాడు. దాంతో మోపురం కేదార్నాథ్ లో ఉండిపోయింది. అలా చేతులు తుంగనాథ్లో, ముఖం రుద్రప్రయాగ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, జుట్టు కల్పేశ్వర్లో కనిపిస్తుంది. అందుకు పాండవులు చాలా సంతోషించి ఆ 5 చోట్ల శివుడికి ఆలయాలు నిర్మించారు. అవే పంచకేదారాలు. ప్రస్తుతం కేదార్నాథ్ లో మనకు కనిపించేది ఆ మోపురమే. అందరూ చెప్పండి ఓం నమః శివాయ.